రాజపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. బిర్లా ఐలయ్యను విమర్శించే నైతిక హక్కు గొంగిడి సునీతకు లేదు అన్నారు. రాజపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంను నిర్వహించారు. ఆలేరు కాన్సెన్స్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మొద్దుల నాగేష్ కుమార్ ఈ యొక్క విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ విప్ బడుగు బలహీన వర్గాల నేత ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్యని విమర్శించే నైతిక హక్కు గొంగిడి సునీతకు లేదు అన్నారు. ఐలయ్య చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక సునీత విమర్శిస్తుందన్నారు. 2 సార్లు ఆలేరు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే నువ్వు చేసిన అభివృద్ధి ఏంటో చూపించు. మహిళా గవర్నర్ను దుర్భాషలాడినప్పుడు విప్గా సాటి మహిళగా నోరు మెదపని నువ్వా నైతికత గురించి మాట్లాడేది అని ప్రశ్నించారు. గవర్నర్ వ్యవస్థ విధానమే బ్రిటిష్ వారు పెట్టారు. దానికి మనమంతా ప్రియారిటీ అవసరం లేదన్న మీరు ఈ రోజు ఏ ముఖం పెట్టుకొని గవర్నర్ని కలిసిండ్రు? తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ వాడిన భాష ఏ నాయకుడు వాడలేదు. రైతులకు బేడీలు వేసినప్పుడు, నిరుద్యోగులను నిర్బంధించినప్పుడు ఇలా స్పందించి ఉంటే బాగుండేదన్నారు. ఈరోజు రాజపేట మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన నిన్న ఏదైతే మాజీ ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఇచ్చి బీర్ ఐలయ్య గారి మీద అనిశ్చిత వ్యాఖ్యలు చేశారో దాని మీద మేము ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాం. నిన్న సునీత మహేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ బీర్ ఐలయ్య గారు సిగ్గుందా శరముందా అనే మాట్లాడడం సమంజసం కాదు, ఇది మీకు అనే స్థాయి లేదు, మీకు ఆ నైతిక హక్కు మీకు అసలే లేదు అని చెప్పేసి విమర్శించారు కదా. ఇవాళ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని చీగొట్టి మీ గడిల పాలనను పక్కకు పెట్టి ఇవాళ రైతు ప్రభుత్వాన్ని, ప్రజల ప్రభుత్వాన్ని, ప్రజా పాలన తీసుకొచ్చుకునే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎన్నుకుంటే మీరు ఐలయ్య గారిని విమర్శించే స్థాయి ఉందా అని చెప్పేసి మీరు అంటున్నారు కదా. కేటీఆర్ గారిని సిగ్గుందా అనే ఒక పదానికి నువ్వు అంత బాధపడిపోతున్నావు తల్లి. ఇవాళ నీ తెలంగాణ పాత ప్రభుత్వం తెలంగాణ ప్రజలందరినీ కూడా చాలా 10 సంవత్సరాలుగా అరగోస పెట్టిరు, రైతులను హరిగోస పెట్టిరు, విద్యార్థులను కోసబెట్టిరు. ప్రతి విషయం ఏ విషయం తీసుకున్నా మీరు ప్రతి దాంట్లో ఇబ్బంది పెట్టిందే తప్ప ఇవాళ తెలంగాణ ప్రజలకు మీరు చేసింది ఏమీ లేదు. ఇవాళ మేము వచ్చి 6 నెలలు కాలే, 6 నెలలనే 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇవాళ రైతులకు కూడా తెలంగాణ రైతులందరికీ కూడా 11 లక్షల రైతులకు ఇవాళ 6,38,000 కోట్ల రూపాయలు ఇప్పుడు రిలీజ్ చేసిరు. ఇంకో 2 విడతల వారీగా రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్తుంటే మీకు ఉబ్బాగక ఇవాళ రైతులకే రాలేదు. ఇవాళ మేము గవర్నర్ కలుస్తాం, ఇవాళ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ఈ దుర్వ్యవస్థను ఎవరు ప్రవేశపెట్టిరు? ఇక్కడ ఈ వ్యవస్థను మీరే కదా ఎంకరేజ్ చేసిర్రు. ఇలా మీరు చేసిన పని మేము చేయగానే మీకు ఏదో కడుపు నొప్పి వచ్చినట్టు అవుతుంది. ఇలా మేమేమన్నా మీ ఎమ్మెల్యేలను రమ్మని అడిగినామా? మీ లెక్కేమన్నా మేము కొనుగోలు చేసినామా? ఇలా మీ ఎమ్మెల్యేలే మీ ప్రభుత్వం బాగుంది, మీ పాలన బాగుంది, రేవంత్ రెడ్డి గారి పాలన నచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై మేము వస్తున్నామని చెప్తుంటే ఇవాళ మీకేదో కడుపు నొప్పి మీరు తట్టుకోలేక భరించలేక మీరు ఇవాళ ఐలయ్య గారు విమర్శిస్తే విమర్శన మీరు తట్టుకునే శక్తి లేదు మీ దగ్గర. ఇవాళ మేము చేస్తున్న మంచి పనులను చూసి ఓర్చుకునే శక్తి లేదు ఇవాళ మీ దగ్గర. మీ గడిన పాలనను మేము విముక్తి కల్పించారు. ఇవాళ నిన్న సునీత గారు అంటారు ఒక మాట, ఐలయ్య గారు మీకు తెలంగాణ రాకపోయి ఉంటే మీకు టీపీసీసీ వచ్చేదా, మీరు ముఖ్యమంత్రి అయ్యేరా అని అడుగుతున్నారు కదా. ఇవాళ సోనియమ్మ లేకపోతే తెలంగాణ వచ్చేదా? నువ్వు గుర్తుంచుకో. ఇవాళ ఉద్యమం నువ్వు ఒకటివో మీ బాబు కేసీఆర్ ఒకడో చేస్తే రాలేదమ్మా. ఇవాళ తెలంగాణ యావత్ ప్రజలు, నిరుద్యోగులు, ఉద్యమకారులు ప్రతి ఒక్కరు చేస్తే ఇవాళ తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణ ఇచ్చింది ఎవరు గుర్తుపెట్టుకోను. ఫస్ట్ నీకు తెలివి ఉంటే, నీకు విజ్ఞత ఉంటే, నీకు సంస్కారం ఉంటే, నీకు చదువు ఉంటే, నీకు నాలెడ్జ్ ఉంటే నువ్వు కనుక్కో. తెలంగాణ ఇచ్చింది ఎవరు? తెచ్చింది మీ బాబు కాదు, తెలంగాణ ప్రజలందరూ పోరాడితే ఇలా తెలంగాణ వచ్చింది. ఒక్క మాట సిగ్గు శరం అన్న మాటకే నువ్వు అంత ఒక్కసారి కాదు 6 సార్లు కాదు 6,000 సార్లు అన్నా ఆ కేటీఆర్ నువ్వు తప్పులేదు. ఇవాళ ఇసుక దోపిడి, నిరుద్యోగులకు ఉద్యోగాలు వేస్తామని చెప్పి ఉద్యోగాలు వేయలే, నిధులు అన్నారు, నిధుల మీద నీళ్లు అన్నారు. నీళ్లు మీరు కట్టిన డ్యామ్ ఒక్క డ్యామ్ చక్కగా ఉందా? 1,20,000 కోట్లు మీరు వాడిరు కదా. మరి ఏమైనా ఆ నిధులు? ఇవాళ మేడిగడ్డ నిండు కుండ లెక్క కనబడుతుంది అంటారు కదా. నిండు కుండలు చూడు తల్లి, మీ గేట్లు అయితే కిందికి వెళ్ళిపోతున్నాయి. కిందికి వెళ్ళిపోయేదానికి ప్రాజెక్టులు కట్టుడు ఎందుకు? ఈ మాటలు అడిగితే మీకు కడుపు పడుతుంది కదా. ఇవాళ నేను చెప్తున్నా సునీతమ్మ ఖబర్దార్, మీకు బీర్లా ఐలయ్య గారిని కానీ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ, మా సీఎం రేవంత్ రెడ్డి గారిని కానీ, మీకు కాదు మీ టీఆర్ఎస్ ప్రభుత్వానికే నైతిక హక్కు లేదు.
ఇలా నేను చెప్తున్నా, రేపు వచ్చే పంచాయతీ ఎలక్షన్లల్లో మీరు రాజపేట మండలంలో ఒక్క సీటుకినే గెలవలేరని చెప్పేసి నేను సవాల్ ఇస్తున్నా. ఇవాళ నేను చెప్తున్నా సునీతమ్మ గారు, నేను చెప్తున్నా, మిమ్మల్ని ప్రజలందరూ చీకొట్టిరు. ఐలయ్య గారిని 50,000 మెజారిటీతో గెలిపించిన రోజే నైతికంగా మీరు ఓడిపోయిర్రు. మీకు రాజకీయాలు పనికిరావు, నిమ్మలంగా మీరు ప్రజల సొమ్మును దోసుకున్నారు కదా, ఆ దోసుకున్న సొమ్ముతోటి ఫామ్ హౌస్లు కొన్నారు కదా, ఆ ఫామ్ హౌస్లలో నిమ్మలంగా తిని పండుకోరి. ప్రజల సమస్యలు, ప్రజల పాలన మా ఐలయ్య గారు చూసుకుంటారు, మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూసుకుంటది. ఇంకొకసారి ఐలయ్య గారి మీద మీరు అనుచిత వ్యాఖ్యలు చేసిన, మీరు మా కాంగ్రెస్ పార్టీ నాయకుల తెరువు వచ్చిన ఖబర్దార్, జాగ్రత్త. ఇవాళ కాంగ్రెస్ పార్టీ శ్రేణులుగా ఎవరు మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీరు మా జోలికి ఎలాగే వచ్చినట్టయితే మీరు రాష్ట్రంలో రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, రైతులకు ఎలాంటి కష్టాలు రావద్దని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు ప్రభుత్వ విప్పైనటువంటి మా గౌరవ నాయకులు బీర్ల ఐలయ్య గారు ఎప్పటికప్పుడు రైతుల పక్షాన నిలబడి, మీ అందరికీ కూడా తెలుసు, నిన్న మొన్న కాలంలో రుణమాఫీ కూడా అన్నమాట నిలబెట్టుకొని కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసిన సంగతి కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఇవాళ ఆ రుణమాఫీని జీర్ణించుకోలేక ఇవాళ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు ఇవాళ బీర్ల ఐలయ్య గారిపై, సీఎం రేవంత్ రెడ్డి గారిపై, ప్రభుత్వంపై కావాలనే విమర్శలు చేస్తా ఉన్నారు. ఇవాళ అర్థం పర్థం లేని విమర్శలు చేస్తా ఉన్నారు. ఇవాళ బీర్ల ఐలయ్య గారి గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. స్థాయి లేదు సీఎం కేసీఆర్ గారిని ఐలయ్య గారు విమర్శించడానికని. అసలు నీకు బీర్ల ఐలయ్య గారిని విమర్శించే స్థాయి ఉందా? ఒక్కసారి ఆలోచన చేసుకో. ఇవాళ ఆలేరు నియోజకవర్గంలో కన్నుపోయి లొట్టబడ్డట్టు ఇవాళ నీ పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ ఈ ఆలేరు నియోజకవర్గంలో ప్రజలు పెద్ద ఎత్తున బీర్ల ఐలయ్య గారికి 50,000 ఓట్ల మెజారిటీ ఇచ్చినప్పుడే నీ నైతికతను కోల్పోయినావు, నువ్వు మాట్లాడే అవకాశాన్ని కోల్పోయినావు, ఈ ప్రజలలో నువ్వు లేవు. ఇవాళ ఏదో గట్టిగా ఏదో 4 మాటలు మాట్లాడితే, 4 చేష్టలు చేస్తే నీకు ఆ ఆలేరు ఇన్ఛార్జి పోస్ట్ గిట్లా ఇస్తారేమో అని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది కూడా వచ్చే పరిస్థితి నీకు లేదట. నువ్వెంత లబో దెబ్బ అని ఏది చేసినా కష్టమే నీ పరిస్థితి. నీ ఉనికి కోల్పోయినావు. ఇక ఖబర్దార్ సునీత గారు, నేను ఓపెన్ గా ఛాలెంజ్ విసురుతా ఉన్నా. ఇవాళ నువ్వు నిరుద్యోగుల గురించి మాట్లాడుతా ఉన్నావు. నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం భారీగా మంచి పని చేసిందని మాట్లాడుతా ఉన్నావు. ఇవాళ నేను మాట్లాడుతా ఉన్నా, ఒక యువజన కాంగ్రెస్ నాయకునిగా మాట్లాడుతా ఉన్నా. నిరుద్యోగులకు 35 ఏళ్ళు 30 ఏళ్ళు అని చెప్పి నిరుద్యోగులను వయసు మొత్తాన్ని పోయే వరకు వాళ్ళ యవ్వనాన్ని కరిగించినటువంటి దొంగలు మీరు. ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా కూడా ప్రతి ఉద్యోగికి ఇప్పటికి కూడా పెళ్లి కాకుండా చాలా మంది తిరుగుతున్నారంటే ఆ పాపం మీదే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఒక్క ఎగ్జామ్ అన్న నిరుద్యోగులకు మీరు కరెక్ట్ గా కండక్ట్ చేసిరా? ఒక్క ఎగ్జామ్ మీరు చేసే టీఎస్పీఎస్సీ మీరున్న ప్రతిసారి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజే. ఆ దందా చేసింది ఎవరు? మీ కేటీఆర్ కాదా? మీ కేటీఆర్ మనుషులు కాదా? ఇలా ఎస్ఎస్సీ పేపరు మీ హయాంలోనే లీక్ అయింది. ఇవాళ టీఎస్పీఎస్సీ ఎంత పెద్ద ప్రచారం జరిగిందో కూడా తెలుసు. ఇవాళ మొత్తం ఆ టీఎస్పీఎస్సీకి నేనే అని చెప్పి లాస్ట్కి వస్తే చేతులు లేపినటువంటి వ్యక్తి ఈ కేటీఆర్. ఇవాళ అదే కేటీఆర్ ఇవాళ బీర్ల ఐలయ్య గారు ఒక్క మాట కేటీఆర్ అంటే నీకు ఆవేశం పూనుకు వస్తుంది. మరి అదే కేటీఆర్ ఏం చేసిండు? ఇవాళ ఇసుక మాఫియాకు పూర్తిగా సపోర్ట్ చేసి ఎంతో మంది యువకులను అక్రమంగా జరుగుతుందని చెప్పి ప్రెస్ మీట్ పెట్టే యువకులను ఎంతో మందిని మానకోటలో కొట్టి బంధించి చిత్ర హింసలు పెట్టి వాళ్ళు కనీసం కూడా వాళ్ళ పెళ్లిళ్ళైంది వాళ్ళు కనీసం కూడా పనికి రాకుండా చేసిరు, సంవత్సరానికి పనికి రాకుండా చేసిరు. ఇలా మీరు మాట్లాడతారా? కనీసం నైతిక హక్కు మీకుందా? మీ కేటీఆర్కి నిజంగా బుద్ధి ఉంటే ఇవాళ ఆ పని చేసేటోడ ఇసుక దందాకు ఎంత పెద్ద తెరలేపిరు. ఇవాళ ఇసుక మాఫియా ఎంత అయిందో కూడా రాష్ట్రం మొత్తం తెలుసు. ఇవాళ రైతులకు వేడి లేసి జైలుకు పంపిన చరిత్ర మీది. రైతులను రాజే చేయాలనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చరిత్ర మాది. ఇవాళ నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు. అసలు బీర్ల ఐలయ్య గారిని విమర్శించేంత నైతిక హక్కు నీకుందా? గుర్తుపెట్టుకో, ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఇవ్వకపోతే ఇవాళ నువ్వు ఏడుందువో. ఇవాళ ఇన్ని కోట్లు, ఇన్ని ఫామ్ హౌజులు, ఇక మొన్ననే ఇంకో ఫామ్ హౌస్ ఇంకొక 40 ఎకరాలు 45 ఎకరాలు కొన్నవాట ధర్మారెడ్డి గూడెంకి. ఆ ఫామ్ హౌస్ కాకుండా ఇంకో దగ్గర కొన్నవాట. ఏం చెల్లొచ్చినాయి నీకు ఈ ఆస్తులు? అక్రమంగా సంపాదించే కదా. ఇలా అక్రమంగా సంపాదించి ఇన్ని కోట్లు ఇన్ని దోసుకున్నామనే కదా ప్రజలు నిన్ను
మట్టు పెట్టింది, మీ పార్టీని మట్టు పెట్టింది. ఖబర్దార్, ఇప్పటికైనా సరే వీర్ లైలయ్య గారిపై, సీఎం రేవంత్ రెడ్డి గారిపై, కాంగ్రెస్ పార్టీ గురించిపై నువ్వు మాట్లాడే హక్కు లేదు నీకు. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.